మల్లీశ్వరిలో డైలాగ్ ఉంటుంది, సరిగ్గా భోంచేస్తే చచ్చిపోతాం అని. నిజమే, సరిగ్గా భోంచేస్తే చచ్చిపోయే పరిస్థితి ఉంది. మరి ఏ రోగాలు లేని వాళ్ళకి కూడా భోంచేస్తే రోగాలు వాటంతట అవే తన్నుకొచ్చేస్తాయి. కొన్నిసార్లు మరణాలు కూడా పర్టికులర్లీ హోటల్స్ రెస్టారెంట్లలో తినటం వల్లే ఏడాదికి 4,20,000 మంది చనిపోతూ ఉన్నారు. ఇది జస్ట్ ఒక 1 ఇయర్ క్యాలిక్యులేషన్. క్యాలెండర్ మారగానే మళ్ళీ 4 లక్షల మంది, ఏడాది తిరగగానే మరొక 4 లక్షల మంది, ఇలా ఏటా చనిపోతూ ఉన్న వాళ్ళ లిస్ట్ పెరుగుతుంది జస్ట్ బికాజ్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్. వెరీ రీసెంట్గా జరిగిన ఒక చిన్న టాపిక్లోకి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నా. మొన్న 12 టన్నుల మాంసాన్ని సీజ్ చేశారు, గుర్తుందా? అదే హైదరాబాద్లోని మంగళహాట్ ఏరియాలో. ఇదంతా బయటపెట్టింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. దాదాపు కుళ్ళిపోయిన ఈ మటన్ అంతా కూడా ఏం చేస్తారు దీన్ని అని ఆ ఓనర్ని అడిగితే, ఏముంది పెళ్ళిళ్ళు, హోటళ్ళు, హలీం సెంటర్లకి పంపించేస్తాం సార్ అన్నాడు. చాలా క్యాజువల్గానే సార్. ఎంత షాకింగ్ అంటే, ఎక్కడో కాశ్మీర్ నుంచి ఎక్కడో ఉన్న హైదరాబాద్కి చెంగిచెర్ల, జియాగూడ నుంచి మటన్ తెప్పించారట. రంజాన్ మాసం కదా, బాగా సేల్ అవుతుందని తెప్పించి నిల్వ ఉంచాడు. 12 టన్నుల మాంసాన్ని నిల్వ ఉంచాడు. అసలు నిల్వ చేయాలంటే ఎన్ని ఫ్రీజర్లు కావాలి? ఎందుకనంటే 12 టన్నులు అవేం లేవు అక్కడ. కుళ్ళిపోతున్నా సరే వాటిని హలీం సెంటర్లకి, పెళ్ళిళ్ళకి, హోటళ్ళకి పంపించేస్తూ ఉన్నారు దర్జాగా. సీజ్ చేసిందే 12 టన్నులు అయితే ఇంతకుముందు ఇంకెన్ని టన్నులు కుళ్ళిపోయిన మాంసాన్ని హైదరాబాద్లో సరఫరా చేసి ఉంటారు? మనకు తెలియకుండా ఎంతమంది హాస్పిటలైజ్ అయ్యి ఉంటారు? ఏమో చనిపోయారేమో, ఆ విషయం మన వరకు రాలేదేమో. అసలు అలాంటి కుళ్ళిన మటన్ తినటం వల్లే చనిపోయాడని వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. తింటేనే చచ్చిపోతారా అని అస్సలు అనుకోవద్దు. ఎందుకు అనంటే నేను దానికి ఉదాహరణలు చెప్తా. ఇది రియల్ ఇన్సిడెంట్ కూడా. ఆకలేస్తుందని రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చి తిన్నాడో వ్యక్తి. ఒక్కసారిగా అందరు తింటున్నారు కదా నాకేమని అతను తినేశాడు. కానీ మరణం అతన్ని మాత్రమే వెతుక్కుంటూ వచ్చింది. ఏం బాడీ కాన్స్టిట్యూషన్ అని ఒకటి ఉంటుంది. కొందరు తాగుతారు, పెట్టెలకి పెట్టెలు సిగరెట్లు పీల్ చేస్తారు, బీడీలు కాల్ చేస్తారు, అయినా చాలా హ్యాపీగా ఉంటారు. మరికొందరు మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, కానీ క్యాన్సర్ బారిన పడతారు. కారణం ఏంటి? బాడీ కాన్స్టిట్యూషన్. ఒక్కసారే కదా, అంతా తింటున్నారు కదా అని బయట ఫుడ్ టేస్ట్ చేస్తే ఆ మరణం మీ ఒక్కరిని బలకరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతెందుకు, రీసెంట్గా బంజారాహిల్స్ నందినగర్లో ఏం జరిగిందో న్యూస్ ఛానల్లో మనంతా చూసాం. గుర్తుందా? మోమోస్ తినే కదా రేష్మా చనిపోయింది. ఆమె వయసు ఎంతో తెలుసా? జస్ట్ 29 సంవత్సరాలు. ఇందాక ఫ్రైడ్ రైస్ తిని చనిపోయాడని చెప్పుకున్నాం కదా, అతని వయసు ఎంతో తెలుసా? 20 ఏళ్లే. వెరీ యంగ్ ఏజ్. రాళ్లనైనా తింటే అరిగించుకోగల శక్తి వాళ్ళ సొంతం. అలాంటి వయసులో ఉన్నారు వాళ్ళు. అలాంటిది మోమోస్ ఒక్కటేగా, ఫ్రైడ్ రైస్ కాస్తే కదా అని ఒక్కసారైనా తిందాం కదా అనుకుంటే ఏకంగా ప్రాణాలే పోయాయి. వాళ్ళు చనిపోయారట, వీళ్ళు చనిపోయారట అని వార్తలు వచ్చినప్పుడే కల్తీ మ్యాటర్ ఫోకస్ అవుతుంది. కానీ ఇలాంటివి రోజు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే మన వరకు రావట్లేదు, మనకు తెలియట్లేదు. ఆహార కల్తీలో మన హైదరాబాద్ టాప్ లిస్ట్ లో ఉంది. ఆ మధ్య నేషనల్ క్రైమ్ బ్యూరో ఓ సర్వే చేసింది. ఇండియాలో ఉన్న 19 నగరాలు అంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో తీసుకుంటే అక్కడ ఎంత దారుణమైన కల్తీ ఫుడ్ సరఫరా అవుతుందో ఈ సర్వే లెక్కలు చూస్తే షాక్ అవ్వాలి. మన హైదరాబాద్ లో 246 కేసులతో టాప్ ప్లేస్ లో నిలిచింది. హైదరాబాద్ లో ఫుడ్ కల్తీ చాలా దారుణంగా ఉందంట అని ఆ వార్త తెలియజేస్తోంది ప్రపంచానికి. చాలా మంది అది చూశారు, విన్నారు, వదిలేశారు. కానీ ఆ కల్తీ ఎక్కడ జరుగుతుంది? మీరు తినే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ లోనే. అక్కడ ఇలా జరుగుతుంది కల్తీ. చెప్తే వాంతి వచ్చేలా ఉంటుంది మీకు. సపోజ్ మీరు చపాతీ ఆర్డర్ ఇచ్చారు. మనలాంటి వాళ్ళు రోజు వస్తూ ఉంటారని ఓ 2-3 నెలలకి సరిపడా గోధుమ పిండిని అక్కడ తీసుకొచ్చి స్టోర్ చేస్తారు. అందులోనూ అది అత్యంత నాసిరకం పిండి. పోనీ ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారంటే అదే ఉండదు. తెల్లని పురుగులు పాకుతూ ఉంటాయి దాని నిండా. పిండి కలిపేవాడికి కనిపిస్తే ఓ 4 అలా ఏరి తీసి అవతల పడేస్తాడు. వాటిని తీసేంత ఓపిక అతనికి లేదనుకోండి. నీళ్లు పోసి ఇంకాస్త గట్టిగా బిసికేసి అటు నలిపి ఇటు నలిపి బండకేసి బాది అందులో పురుగుల అవశేషాలు కూడా కనిపించినంతగా కలిపేస్తాడు ఆ పిండిని. దాన్నే గుండ్రంగా చేసి మరి కాల్చి మన ప్లేట్లో పెట్టి మీ ముందుకు వడ్డిస్తూ ఉంటాడు. మీకేం తెలుసు అందులో పురుగులు ఉన్నాయని? రిటైర్డ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ చెప్పిన ఒక షాకింగ్ విషయం ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా. బిర్యానీల్లో, సాంబార్లో పడుతూ ఉంటాయంట, కానీ వండేటప్పుడు ఉండే ఆ వేడికి ఆ బొద్దింకలు కూడా జావలాగా కరిగి బిర్యానీలో కలిసిపోతూ ఉంటాయంట.
కనీసం ఈక కూడా కనిపించదు మీకు. మనమేమో హైజెనిక్ అని, ప్యూర్ ఇంగ్రీడియంట్స్ అని, మంచి బ్రాండ్ అని గూగుల్ రేటింగ్స్ చూసేసి రెస్టారెంట్కి చకచక వెళ్తూ ఉన్నాం, కడుపు నిండా తినేస్తూ ఉన్నాం. బొద్దింక కానీ బల్లి కానీ పడింది అనుకోండి, జనరల్గా ఆ సెంటిగ్రేడ్కి దమ్ బిర్యానీ అంటాం కదా మనం, ఎంతో డిగ్రీస్లో మొత్తం పేస్ట్ అయిపోతుంది అంట, అది ఉండదు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అనగానే టక్కున ఆటోమేటిక్గా నోరు ఊరుతుంది మీ అందరికీ. ఛాలెంజ్, ఇది విన్నాక మీ నోరు ఎప్పటికీ ఊరదు. చికెన్ని వండే ముందు చేతికి గ్లౌజ్ దొడుక్కొని ఓ పెద్ద పీస్ని తీసుకొని టేబుల్పై చెత్త పడితే ఎలా క్లీన్ చేస్తాడో అలా చేత్తో శుభ్రం చేస్తాడు వంట మాస్టర్. ఎందుకంటే అప్పటికే దానిపైన పురుగులు గట్రా పారుతుంటాయి కాబట్టి. పురుగులు ఎక్కడివి అని ఆశ్చర్యపోనక్కర్లేదు. రోడ్డు పక్కనే కుక్కో పిల్లో చనిపోతే ఏం కనిపిస్తుంది మీకు? తెల్లటి పురుగులేగా, ఎలా వచ్చాయి అవి అక్కడికి అని అడుగుతారు. అడగరు కదా. మరి కిచెన్లో ఉండే రోజుల క్రితం నాటి చికెన్ పై మాత్రం ఉండవా? ఎందుకుండవు? మరీ అంత దారుణంగా ఏమి ఉండదు, ఫ్రిడ్జ్లో పెడతారు వాటిని, పురుగులేం పట్టవు అని అనకండి అమాయకంగా. ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి కనిపించిందే చెప్తున్నారు ఇక్కడ. పైగా అది సగం ఉడికించిన చికెన్. కస్టమర్ అడగగానే వండి తీసుకెళ్ళడానికి టైం పడుతుందని చెప్పి సగం ఉడికించి ఫ్రిడ్జ్లో పెట్టి మీరే ఆర్డర్ ఇవ్వగానే మిగతా సగం ఉడికించి మన ముందుకు తీసుకొస్తున్నారు. అంతేగాని పొద్దున కోసిన కోడిని వండి తీసుకురారు. ఇక మటన్ అయినా అంతే. చెప్పాలంటే మటన్ ఇంతకంటే దారుణం. నేను స్టార్టింగ్లోనే దీని గురించి చెప్పాను, ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. చికెన్ ఏ చివరినైనా దొరికేస్తుంది, మటన్ అలా కాదు. అందుకే ఒక వారం 10 రోజులు సరిపడా ఒకేసారి తీసుకొచ్చి ఫ్రీజ్ చేస్తూ ఉంటారు. దాన్ని కూడా -18°C కంటే తక్కువ టెంపరేచర్లోనే స్టోర్ చేయాలి. ఇది నేనో మీరో చెప్పుకునేది కాదు, GHMC ఫుడ్ నార్మ్స్లో చెప్తున్న లైన్. అంతకొక డిగ్రీ తగ్గినా కుళ్ళిపోతుంది మరి. సో డామ్ షూర్ హైదరాబాద్ హోటల్స్లో -18° టెంపరేచర్లో ఆ మటన్ని స్టోర్ చేస్తున్నది కొన్ని స్టార్ హోటల్స్లో మాత్రమే. 18, 19, 20, 22 అలా ఆ రేంజ్లోనే ఉండాలి తప్ప -18 కంటే ఇది రాకూడదు, -17, 16కి రాకూడదండి. బిర్యానీ తినే వాళ్ళకే ఇన్ని తిప్పలు కానీ మాలాంటి వెజిటేరియన్స్ కాదు కదా అని గుండె నిండా గాలి పీల్చుకొని అపరిచితుల్లో రాము అంత పద్ధతిగా నిలబడకండి. ఇందాక చపాతి, అన్నం అంటూ ఉదాహరణలు చెప్పాం కదా, మరి అది వెజిటేరియన్ ఎలా అవుతుంది? మీలో చాలామంది రైతు బజార్కు వెళ్ళే ఉంటారు. పర్టికులర్గా వర్షాకాలంలో ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు చాలామంది. ఒకవైపు బురద, అక్కడే పడేసిన కూరగాయలు, రొచ్చుగా ఉంటుందా ఏరియా కదా. వెజిటేరియన్ హోటల్స్ అని చెప్పుకునే మీకు బాగా నచ్చిన రెస్టారెంట్ కిచెన్లోనూ ఇదే దుర్భర సిచ్యువేషన్. కాకపోతే మనకు అలో ఉండదు కాబట్టి మనం చూడలేం. జారి పడుతూ ఉండే కూరగాయలని కాళ్ళతో నెడుతూ ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అక్కడ పని వాళ్ళు అక్కడే వాష్ ఏరియా, అక్కడే కూరగాయలు నిల్వ చేస్తూ ఉంటారు, అక్కడే వంట చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు తొక్కుతూ ఉంటారు, కొన్నిసార్లు నెడుతూ ఉంటారు. అలాంటి కూరగాయల నుంచి కొన్ని తీసి మనకి వడ్డిస్తూ ఉంటారు. మనం కొన్ని వార్తల్ని వింటూ ఉన్నాం. అపరిశుభ్రంగా ఉన్న హోటల్స్, కిచెన్స్ అని, అపరిశుభ్రత అని ఒక్క పదంలో రాసి ఊరుకుంటారు. కానీ అక్కడ ఉండే సీన్స్ అన్నీ ఇలాంటివే. కందిపప్పు, శనగపప్పు, బియ్యం, కూరగాయలపై బొద్దింకలు, ఎలకలు తిరుగుతూ చూస్తే భయపడిపోయేంత వాతావరణం ఉంటుంది అక్కడ. ఆ కిచెన్లో సిచ్యువేషన్ అంతే ఉంటుంది. ఇక్కడ రైతు బజార్ అంటే గుర్తొచ్చింది. ఓసారి మార్కెట్కి వెళ్ళి ఎలాగో పాడైపోయినాయి పారేస్తారు కదా, అదేదో మాకే కాస్త కొసరుగా ఇవ్వచ్చు కదా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? కుళ్ళిపోతే మాత్రం పాడేస్తాం అనుకుంటే ఎలా, హోటల్ వాళ్ళు రూపాయి తక్కువ ఇచ్చి కొనుక్కెళ్తాడని వాళ్ళు చెప్పారు. మీరు కూడా గమనించే ఉంటారు, పాడైన కూరగాయలని ఇష్టం వచ్చినట్లు పారేయకుండా ఒక ట్రేలో పెడతారు సపరేట్గా. అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అనుకుంటున్నారు? కర్రీ పాయింట్స్కి, హోటల్స్కి. చక్కగా అందులో ఫుడ్ కలర్స్ కలిపి ఘాటైన మసాలాలు వేసి ఆ కుళ్ళిన స్మెల్ కూడా కనిపించకుండా మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ వీడియోలో ఫుడ్ కలర్ మాట వచ్చింది కాబట్టి మీకు మరో విషయం చెప్పాలి. ఇక్కడ మంచి కలర్ రావాలని అందులో కుంకుమగాని వేస్తామా మనం? పోనీ హోలీ రోజు పూసుకునే రంగులు వేస్తామా? వేయం కదా. ఎందుకు అంటే అది కలర్ కాబట్టి. మరి ఫుడ్ కలర్ని మాత్రం ఎందుకు వాడుతున్నాం? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఓహో, అది ఫుడ్ కలర్ కాబట్టి అనా? మీకు నిజం తెలుసా? ఫుడ్ కలర్ అనే కాన్సెప్టే లేదంట. కలర్ అంటే 100% దట్స్ కలర్. ఏదైనా సరే కెమికల్తో అది రెడీ అవుతుంది. సో ఎలాంటి ఫుడ్ కలర్ అయినా సరే మనం తినకూడదు, తీసుకోకూడదు. కలర్ వేశారా అని హోటల్ వాడిని అడిగారనుకోండి, అది పుష్ కలర్, బుష్ కలర్ అని మనకు తెలియని లాంగ్వేజ్లో నోటుకొచ్చిన వర్డ్స్తో ఏదో కప్పిపుచ్చేస్తూ ఉంటాడు. ఓహో, అయితే తినేయొచ్చు అన్నమాట అని ముద్ద నోట్లో పెట్టేసుకుంటాం. కానీ వాటి వల్లే 1,00,000 రోగాలు వెజిటేరియన్స్కి వస్తూ ఉన్నాయి.
ప్రిపేర్డ్ ఫుడ్ ఐటమ్స్లో ఎక్సెప్ట్ స్వీట్స్ అండ్ బేకరీస్ కొంత ఎగ్జామ్షన్ ఉంది, కొంతవరకు. అది కూడా ఇష్టం వచ్చినట్టు వేస్తానంటే కుదరదండి. నాన్ వెజ్ ఐటమ్స్ కానీ వెజిటేరియన్ ఐటమ్స్లో కానీ ఎందులోని కలర్ వేయటానికి లేదు. పోనీ ఇవేం వద్దు, చక్కగా ఫ్రూట్ జ్యూస్ తాగుదామంటారా? హ్యాపీ. కానీ ఒక్క మాట, గతంలో ఒక వార్త వచ్చింది, మార్చురీలోనో మరెక్కడో శవాలు కుళ్ళిపోకుండా కొంత ఐస్ని వాడతారు. డెడ్ బాడీస్ బంధువులు తీసుకెళ్ళిన తర్వాత మన ఆ ఐస్ని ఏం చేస్తున్నారు అని ఆల్రెడీ మీరంతా గెస్ చేసే ఉంటారు. ఆ ఐస్ కొన్ని జ్యూస్ పాయింట్లకి సరఫరా అవుతుందంట. వింటూ ఉంటేనే చాలా జుబుక్సాకరంగా ఉంది కదా, బట్ దిస్ ఈజ్ ద రియాలిటీ. కాస్ట్ ఎంత ఉంటుంది? ఒకవేళ ఎక్కడో ఉస్మానియాలోనో గాంధీలోనో ఎక్కడన్నా సపోజ్ వాడే ఉండొచ్చు అనుకోండి, దాని కాస్ట్ ఎంత ఉంటుంది? 100-200 ఉంటుంది. ఇప్పుడు అది అక్కడ వాడారా, అక్కడి నుంచి తెచ్చి నాకు వేసారా అనే దాని బట్టి ఈ జ్యూస్ సెంటర్ ఆయనకి తెలియదు, తాగేవాళ్ళకి అసలు తెలియదు. హైదరాబాద్ జనాభా 1 కోటి పైగే. ఇంతమందికి ఆహార అవసరాలు తీర్చాలంటే బయట రాష్ట్రాల నుంచి ఫుడ్ ఐటమ్స్ తెప్పించాల్సిందే. కానీ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ వస్తాయో తెలుసా? అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్యలో. మనమేం రోడ్ల మీద ఉన్నాం, మనకు తెలియదు, ఎందుకంటే ఆ టైంలో తిరగం కాబట్టి. ఆ సమయంలోనే కొన్ని లారీల్లో లోడ్లు వస్తాయి. ఎందుకో పనికిరాని మాంసం వస్తూ ఉంటుంది. అందులో కిలో ఎంతో తెలుసా? మహా అయితే 30 రూపాయలు. ఆ చికెన్ని సూర్యుడు వచ్చేలోపు ఎక్కడికి పంపించాలో అక్కడికి చేరేస్తారు. మధ్యాహ్నానికి అటుగా వెళ్తున్న మనం 100 రూపీస్కే చికెన్ బిర్యానీ అని ఒక బోర్డు చూస్తాం. ఇంకే నోరు ఊరిపోతుంది. ఒకవైపు ఆకలి ఉంటుంది, 100 కదా అని అనిపిస్తుంది. చక్కగా వెళ్ళి ఆరగిస్తాం. 30 రూపాయలకి కొన్న ఎందుకో పనికిరాని చికెన్ బిర్యానీలో పెట్టుకొని తిని 100 రూపాయలు ఇచ్చి వస్తూ ఉన్నాం మనం. ఇక ప్రత్యేకంగా ఆయిల్ గురించి కూడా చెప్పుకోవాలి. గ్రీస్ తెలుసా? అట్టకట్టినట్లు ఉంటుంది. ఈ బిర్యానీలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఉండేది గ్రీస్ లాంటి ఆయిల్ మాత్రమే. ఎన్నోసార్లు మరిగించి అందులో చికెన్ వేయించి ఉంచితే ఆ నూనె గ్రీస్లా మారకుండా ఉంటుందా? అయినా సరే కమ్మగా ఉందని తినేస్తూ ఉన్నాం. అసలు ఆయిల్కి కూడా టేస్ట్ ఉంటుందని చాలామందికి తెలియదు, అసలు తెలుసుకోలేరు కూడా. ఆటోమేటిక్గా ఒకసారి 2 సార్లు వాడేటప్పటికి దాని కలర్ చేంజ్ అవుతుంది. టీపీసీ మిషన్ అని ఒకటి వచ్చింది, దాన్ని అలా పెట్టేటప్పటికి అది 25 రీడింగ్ దాటకూడదు. 25, 30, 40కి వెళ్ళింది అనుకోండి, ఇంకా అందులో విష పదార్థాలు రిలీజ్ అవుతాయి. బయట ఫుడ్ ఇంకేం తినం అని ఒక కంక్లూషన్కి వచ్చి శుభ్రంగా ఒక గ్లాసుడు పాలు తాగి పడుకుంటానే డెసిషన్స్కి వచ్చారా? హ్యాపీ. మన దేశ జనాభా 140 కోట్లు. ఇంతమందికి 3 పూటల ఆహారం వెళ్ళాలి కాబట్టి మనకి కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు, రెస్టారెంట్లు కనిపిస్తూ ఉన్నాయి. మరి 140 కోట్ల మందికి సరిపడే అంత పాలు కావాలంటే వీధికో గోశాల, డైరీ ఫాము కనిపించాలి. కనిపిస్తున్నాయా? పోనీ 140 కోట్ల మంది పాలు తాగరు, ఓ 100 కోట్ల మంది అనుకోండి, అది కూడా ఎక్కువే. పైగా పొద్దున్న లేస్తే ముందుగా తెరుచుకునేది టీ స్టాల్సే. మరి అన్ని పాలు మన దగ్గర ప్రొడ్యూస్ అవుతున్నాయా? ఒకసారి ఆలోచించారా దీని గురించి ఎప్పుడైనా? ఇప్పుడు ఈ స్టోరీ చెప్తా వినండి. ఏమాత్రం వడకట్టని కొన్ని నీళ్లు తీసుకొని అందులో చాక్ పీస్ పౌడర్ వేసి కాసింత సోప్ పౌడర్ కలిపి దాంట్లో మొక్కజొన్న నుంచి తీసిన స్టార్చ్ మిక్స్ చేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి దారుణ కెమికల్స్ కలిపి ఇంకొంత యూరియాను కలిపేస్తున్నారు. అప్పుడు తయారవుతుంది ఈ చిక్కటి తెల్లటి ద్రవం. దాన్ని ప్రస్తుతం మనం పాలు అంటూ ఉన్నాం. కొందరు ఉదయాన్నే పాల ప్యాకెట్ రాగానే మరిగించి చల్లార్చి తాగేది వీటిని. మాల్టోడెక్స్ట్రిన్ అనేది వారు చెప్పినట్టు ఒక గంజి పౌడర్ లాంటిది, మిల్క్లో కలపకూడదు, అది నిషేధం. ఈ షుగర్ పేషెంట్స్ కానీ ఎవరికైనా కానీ ఇది ఒకసారి షుగర్ షూటప్ అయిపోద్దండి. చిన్నపిల్లలు వాడికి కూడా షుగర్ ఒకసారి షూట్ అవ్వకూడదు, దాంట్లో ఉన్న ఇబ్బంది అది. ఇంత దారుణంగా ఉంటే ఎవరేం అడగట్లేదా? ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఏమైపోతున్నాయని అడగొద్దు మనం. ఒక హైదరాబాద్లోనే దాదాపు 75,000 హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. వాటిని చెక్ చేయడానికి ఉన్న సిబ్బంది 10,000 సంఖ్యలోనే. సో ఇక్కడ గవర్నమెంట్ బాడీస్ని అనటానికి కూడా ఏం లేదు. ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ మనం అలా ఉంటున్నామా? తినేది టేస్టీగా ఉండడమే మనకు చాలా ముఖ్యం. అందులో ఏం కలుపుతున్నారో ఏం వండుతున్నారో మనకి అనవసరం. తెల్లగా ఉంటే చాలు, పాలే కదా అని తాగేస్తూ ఉన్నాం. ఆవులు గేదెలు పెంచడానికి ఎవ్వరు ఇష్టపడరు, కానీ మనందరికీ స్వచ్ఛమైన పాలు కావాలి. అందుకే ఏ యూరియాను హైడ్రోజన్ పెరాక్సైడ్తో కలిపి పోస్తున్నారు. ఎర్రగా ఉంటే చాలు, అది కారమే అనుకుంటున్నాం.
చక్కగా ఎండుమిర్చి కొని దంచి కారం వాడుకునేవాళ్ళం. కారానికి అంత టైం స్పెండ్ చేస్తే కోట్ల రూపాయల బిజినెస్ చేజారిపోతుంది అన్నంత బిజీ లైఫ్లో మనం ఉన్నాం. అందుకే కెమికల్స్ కలిపి ఎర్రటి కారం పొట్లం కట్టిస్తూ ఉన్నారు. కాస్త లైట్ గ్రీన్ కలర్లో ఉంటే చాలు, అదే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి విడిగా కొని రుబ్బుకునేంత టైం లేదు మనకి. అందుకే కుళ్ళిపోయిన అరటి పేస్ట్ కలిపి ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అని అమ్మేస్తూ ఉన్నారు. మనలో చాలామందికి ఆరోగ్యం కోసం స్పెండ్ చేసేంత టైం లేదు. హోటళ్ళలో తిని రోగాలు తెచ్చుకొని హోటల్స్లో ట్రీట్మెంట్ తీసుకునేంత టైం అయితే చాలామందికి ఉంది, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అందుకే ఇంత కల్తీ జరుగుతోంది బయట. అసలు ఇంట్లో వండుకునే ఆహారంలోనే ఇన్ని కల్తీలు జరుగుతున్నప్పుడు ఇక బయట హోటళ్ళలో ఇంకెంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఆలోచించండి ఒక్కసారి. సో కాస్త సమయం ఇచ్చి తినే తిండిపై జాగ్రత్తలు తీసుకుంటే హ్యాపీ, లేదు అంటే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, బీ కేర్ఫుల్. ఈ పూర్తి వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.